బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను వేధిస్తే సినిమా చూపిస్తా అంటున్నారు ఆయన. ప్రభుత్వం వేధించిన అక్రమ కేసులు పెట్టినా వదలపెట్టను అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వేధింపులపై పార్టీ తరపున ప్రత్యేకమైన యాప్ ని తీసుకురాబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. మరి ముఖ్యంగా పార్టీలో ఎవరికి అన్యాయం జరిగినా యాప్ లో ఫిర్యాదు చేయండి చెప్పుకొచ్చారు. ఏ అధికారి ఇబ్బంది పెట్టినా వివరాలు యాప్ లో నమోదు చేయండి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఏ ఆధారాలు ఉన్నా యాప్ లో అప్లోడ్ చేయండి అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అంటూ జగన్ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, అరెస్టుల నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ముఖ్యంగా గతంలో చూసాం మనం, ఇటు జైలుకి వెళ్లి పరామర్శించిన సందర్భంలో కావచ్చు, అతను బయటకు వచ్చిన సందర్భంలో కావచ్చు, అంతకన్నా ఆ తర్వాత రీసెంట్గా జరిగిన పరిణామాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అదే విధంగా సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీ ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి, రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ, నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో, మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. అది చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతుంది. వడ్డీ కాదు, ఏకంగా చక్రవడ్డీని ఎవరైనా అన్యాయం చేస్తే చక్రవడ్డీతో సైతం తిరిగిస్తామంటూ కూడా అధికారంలోకి వచ్చాక చెప్పడం, ఇన్ఫాక్ట్ అధికారంలోకి వచ్చాక అదే జరుగుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన అంశానికి సంబంధించి అసలు ఎటువంటి చర్చ జరుగుతోంది, ఆ యాప్కి సంబంధించి డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది అనేది వైసీపీకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఒక యాప్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఆ యాప్లో మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు, మరి ముఖ్యంగా ఫిర్యాదు చేయొచ్చు, ఆ ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ కూడా దాంట్లో అప్లోడ్ చేయొచ్చు అంటున్నారు. సో ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది? అట్ ద సేమ్ టైం ఈ యాప్ టార్గెట్ గురించి మాట్లాడుకున్న సందర్భమే ఎలా వెళ్తోంది వైసీపీ వ్యూహాత్మకంగా ఈ అంశానికి సంబంధించి? ఎస్ సత్యన్, ఈరోజు పిఎస్సి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావనకు తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే టీడీపీ రెడ్ బుక్ పేరు మీద రెడ్ బుక్ను ఓపెన్ చేసాం, ఆ రెడ్ బుక్లో
గతంలో మీరు ఎవరినైతే వేధించారో వాళ్ళందరూ చిట్టాలు మొత్తం కూడా రాసుకుంటున్నాం, దానికి సంబంధించిన ఆహారాన్ని అంతా కూడా చూస్తున్నామని చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేట్గా వైఎస్ జగన్ ఈరోజు ఒక యాప్ని మనం క్రియేట్ చేయబోతున్నాం అంటూ చెప్పిన పరిస్థితి. ఒక 10 రోజుల్లో ఈ యాప్ ప్రత్యేకంగా కేవలం వైసీపీ కార్యకర్తల కోసమే ఈ యాప్ను ఏర్పాటు చేస్తున్నానని చెప్పి క్లియర్గా ఏర్పాటు చేసిన పరిస్థితి, చెప్తున్న పరిస్థితి. ఆయన పిఎస్సిలో చాలా క్లియర్గా ఆయన పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్లో తన నాయకులతో క్లియర్గా చెప్పారు. ఈ యాప్లో ఎవరైతే ఏ ప్రభుత్వం చేత, ప్రభుత్వ అధికారి కావచ్చు, లేదు పోలీసులు కావచ్చు, ఎవరైతే నాయకుడు కావచ్చు, ఎవరైతే తమను వేధించారో ఆ వేధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఈ యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆ యాప్లో అవసరమైన డేటా మొత్తం కూడా ఏ అధికారి, ఏ పోలీస్ అధికారి మనల్ని వేధించాడు, ఏ విధంగా చిత్రహింసలు గురి చేశాడు, ఏ పొలిటికల్ లీడర్, ఈ నాయకుడు, అక్కడున్న నాయకుడు తమను ఇబ్బంది పెట్టాడో మీరు క్లియర్గా దాంట్లో డేటాలో ఎంట్రీ చేయొచ్చు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్తో సహా మీరు దాంట్లో అప్లోడ్ చేస్తే అది మొత్తం కూడా తమ వద్ద ఉన్న ఒక సిస్టమ్ దగ్గరికి వచ్చి అది మొత్తం కూడా అప్లోడ్ అవుతుంది, లైబ్రరీలో స్టోర్ అవుతుంది. ఇదే వ్యవహారంగా జరిగిన తర్వాత మనం 2000 తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఎవరెవరైతే ఈ అధికారులు ప్రతి కార్యకర్త మీద చిత్రహింసలు గురి చేశారో, వేధింపులకు గురి చేశారో, కేసులు కట్టారో, ఇటువంటి వాటి అందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. అవసరమైతే వీళ్ళ సంగతి ఏదో చూస్తాం, చక్రవడ్డీ చెల్లిస్తాం. దీంట్లో ఎటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళందరికీ కూడా సినిమా చూపిస్తాను అని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇదే మాట చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. 7 సముద్రాలు దాటి ఉన్నా కూడా, ఏ అధికారి ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా చట్టపరంగా తీసుకుని వచ్చి బట్టలు ఊడిచేసే ప్రయత్నం చేస్తానని గతంలో చెప్తూ వచ్చారు. ఈరోజు ఏకంగా ఆయన ఒకటే మాట చెప్పారు, 10 రోజుల్లో వైసీపీ కార్యకర్తల కోసం, వైసీపీకి ఓటేసిన ప్రజల కోసం, లేదు తనని అభిమానించే ప్రజల కోసం ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాం. అది 10 రోజుల్లోనే మీ ముందు రాబోతుంది. ఆ యాప్లో మీకు జరిగిన నష్టం, మీకు ఎవరి వల్ల నష్టం జరిగింది, ఎవరి వల్ల కష్టం వచ్చింది, ఎవరి వల్ల వేధింపులకి గురయ్యారు, వాళ్ళ అందరి డేటాను మీరు దాంట్లో పొందుపరచండి. బుక్లు కాదు, తర్వాత యాప్లో ఇది మొత్తం కూడా ఆన్లైన్ డేటా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద అప్పుడు ఎవరైతే అధికారులు, ఎవరైతే రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించారో వీళ్ళందరికీ సినిమా చూపిస్తాను, వాళ్ళ చేత చక్రవడ్డీ వసూలు చేయిస్తాను, ఎవరైతే వాళ్లే ఈ విత్తనాన్ని నాటారో అది పండుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. ఒక రకంగా కూటమి నాయకులకి ఇప్పుడు ప్రభుత్వంలో పోలీసులు ఎవరైతే అతిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వ్యవహారాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు మాటలతో చెప్పారు, ఇప్పుడు చేతల రూపంలో ఒక యాప్ రూపంలో చేయబోతున్నారు. ఆ యాప్ రూపం 10 రోజుల్లో ఆ యాప్ రాబోతుంది. ఈ యాప్లో ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన యాప్లో తమకు జరిగిన ఘోరం, తనకు జరిగిన అన్యాయం వ్యవహారాలని పూర్తిగా కూడా అప్లోడ్ చేయొచ్చు. తద్వారా అదంతా కూడా స్టోరేజ్ అయి ఉంటుంది. తర్వాత వచ్చే ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము తిరిగి దీనికి వడ్డీని చెల్లిస్తామనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇది ఒక రకంగా అక్కడున్న నాయకులకు కావచ్చు, లేకపోతే చూస్తున్న కార్యకర్తలకు కావచ్చు, వైసీపీ కార్యకర్తలకి కొంత మెంటల్గా కొంత భరోసా వచ్చినట్టు కనపడుతున్న పరిస్థితి. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. నిజంగానే 2029 ఎన్నికలు జరిగితే, 2028లోనో 29లో ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాగలుగుతారా అనే అంశం ఇప్పుడు తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదే వ్యవహారం మీద మరి కూటమి నాయకులు ఏ విధంగా స్పందించబోతున్నారో కూడా చూడాలి. వాళ్ళు